ఓం శాంతి 25/11/2025 మధురమైన పిల్లలు, ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకోవాలి అనే చింత పెట్టుకోండి. ఏ విధమైన లోపము ఉండిపోకూడదు. మాయ నిర్లక్ష్యం చేయించకూడదు. ప్రశ్న: పిల్లలైన మీ నోటి నుండి ఎటువంటి శుభమైన మాటలు సదా వెలువడాలి? జవాబు: సదా నోటి ద్వారా ఇవే శుభమైన మాటలు మాట్లాడండి. మేము నరుని నుండి నారాయణునిగా అవుతాము, అంతకంటే తక్కువగా అవ్వము. మేమే విశ్వానికి యజమానులుగా ఉండేవారము, మళ్ళీ అవుతాము. కాని ఈ గమ్యం ఉన్నతమైనది, అందుకే చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ లెక్కపత్రాన్ని చూసుకోవాలి. లక్ష్యం ఉద్దేశం ఎదురుగా ఉంచుకుని పురుషార్థం చేస్తూ ఉండాలి. హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. నిరాశకు లోనవ్వకూడదు. ఓం శాంతి. తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ స్మృతియాత్రలో కూర్చున్నప్పుడు మీరు ఆత్మాభిమానులుగా కూర్చోండి మరియు తండ్రిని స్మృతి చేయండి అని సోదరీ సోదరులకు చెప్పండి. ఈ స్మృతిని ఇప్పించాలి. మీకిప్పుడు ఈ స్మృతి లభిస్తోంది. మనము ఆత్మలము. మన తండ్రి మనల్ని చదివించడానికి వస్తారు. మనం కూడా కర్మేంద్రియాల ద్వారా చదువుకుంటాము. తండ్రి కూడా కర్మేంద్రియాలను ఆధారంగా తీసుకుని వీటి ద్వారా మొట్టమొదట ఈ మాట చెప్తారు: తండ్రిని స్మృతి చేయండి అని. ఇది జ్ఞాన మార్గమని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. దీనిని భక్తి మార్గమని అనరు. జ్ఞానాన్ని కేవలం జ్ఞానసాగరుడు, పతిత పావనుడు అయిన వారొక్కరే ఇస్తారు. మీకు మొదటి నంబర్ పాఠంగా ఇదే లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని. ఇది చాలా అవసరము. ఇతర ఏ సత్సంగంలోనూ ఎవ్వరికీ ఇలా చెప్పడం రాదు. ఈ రోజుల్లో నకిలీ సంస్థలు చాలానే వెలువడ్డాయి. కానీ మీ నుండి విని ఎవరైనా చెప్పినా కూడా వారు అర్థాన్ని అర్థం చేసుకోలేరు. వారికి అర్థం చేయించే తెలివి ఉండదు. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి మీకు మాత్రమే చెప్తున్నారు. ఇది పాత ప్రపంచమని వివేకం కూడా చెప్తుంది. కొత్త ప్రపంచానికి మరియు పాత ప్రపంచానికి చాలా వ్యత్యాసం ఉంది. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. ఓ పతిత పావన రండి, వచ్చి పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా. గీతలో కూడా ఈ పదాలున్నాయి. నన్నొక్కరినే స్మృతి చేయండి. దేహపు సర్వ సంబంధాలను త్యజించి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహపు సంబంధాలు ఇంతకు ముందు లేవు. ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వెళ్ళాలి అని గాయనం కూడా ఉంది. దీని అర్థాన్ని మనుషులు అర్థం చేసుకోరు. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా తెలుసు. స్మృతియాత్ర ద్వారా మరియు స్మృతి బలం ద్వారా మనం ఇప్పుడు పావనంగా అవుతున్నాము. ఇది రాజయోగ బలము, అది హఠయోగము. దానివలన మనుషులు కొంత సమయం కోసం ఆరోగ్యంగా ఉంటారు. సత్యుగంలో మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారు? హఠయోగం యొక్క అవసరం ఉండదు. ఇవన్నీ ఇక్కడ ఈ చీచీ ప్రపంచంలోనే చేస్తారు. ఇది ఉన్నదే పాత ప్రపంచము. సత్యుగం కొత్త ప్రపంచము. అది గతించిపోయింది. ఆ ప్రపంచంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇదెవ్వరికీ తెలీదు. అక్కడ ప్రతి వస్తువు కొత్తగా ఉంటుంది. మేల్కోండి ప్రేయసులారా మేల్కోండి అని పాట కూడా ఉంది కదా. నవయుగం సత్యయుగం, పాతయుగం కలియుగం. ఇప్పుడు దీనినెవ్వరూ సత్యుగమని అనరు. ఇప్పుడిది కలియుగము. మీరు సత్యుగం కోసం చదువుకుంటున్నారు. ఈ చదువు ద్వారా మీకు కొత్త ప్రపంచంలో రాజ్య పదవి లభిస్తుందని చెప్పేవారు, ఈ విధంగా చదివించేవారు ఎవ్వరూ ఉండరు.
తండ్రి తప్పింకెవ్వరూ చెప్పలేరు. పిల్లలైన మీకు ప్రతి విషయమూ స్మృతినిప్పించడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేయకూడదు. బాబా అందరికీ అర్థం చేయిస్తూ ఉంటారు. ఎక్కడైనా కూర్చోండి, వ్యాపారాలు మొదలైనవి చేయండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ చెయ్యండి. వ్యాపార వ్యవహారాల్లో కొద్దిగా ఏదైనా కష్టం వస్తే ఎంత వీలైతే అంత సమయం తీసి స్మృతిలో కూర్చోండి. అప్పుడే ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఇంకే ఉపాయమూ లేదు. మీరు కొత్త ప్రపంచం కోసం రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. అక్కడకు ఇనుప యుగపు ఆత్మ వెళ్లలేదు. మాయ ఆత్మ యొక్క రెక్కలను విరిచేసింది. ఆత్మ ఎగురుతుంది కదా, ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ అన్నిటికన్నా తీవ్ర వేగం కల రాకెట్. పిల్లలైన మీకు ఈ కొత్త కొత్త విషయాలను విని ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆత్మ ఎంత చిన్నని రాకెట్! అందులో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది. ఇటువంటి విషయాలను హృదయంలో గుర్తుపెట్టుకున్నట్లయితే ఉల్లాసం కలుగుతుంది. స్కూల్లో విద్యార్థుల బుద్ధిలో చదువు గుర్తుంటుంది కదా. మీ బుద్ధిలో ఇప్పుడేముంది? బుద్ధి అనేది శరీరంలో లేదు. ఆత్మలోనే మనసు, బుద్ధి ఉన్నాయి. ఆత్మే చదువుకుంటుంది. ఉద్యోగం మొదలైనవన్నీ ఆత్మే చేస్తుంది. శివబాబా కూడా ఆత్మనే, కాని వారిని పరం అని అంటారు. వారు జ్ఞానసాగరుడు. వారు చాలా చిన్నని బిందువు. ఇది కూడా ఎవరికీ తెలీదు. ఆ తండ్రిలో ఏవైతే సంస్కారాలున్నాయో అవే పిల్లలైన మీలో నింపబడుతున్నాయి. ఇప్పుడు మీరు యోగ బలంతో పావనంగా అవుతున్నారు. దానికోసం పురుషార్థం చేయవలసి ఉంటుంది. మేం ఫెయిల్ అవ్వకూడదు అని చదువులో చింత అయితే ఉంటుంది. ఆత్మనైన నేను సతోప్రధానంగా అవ్వాలి అన్నదే ఇందులో మొదటి నెంబర్ సబ్జెక్ట్. ఏ లోపాలు మిగిలిపోకూడదు, లేదంటే ఫెయిల్ అయిపోతారు. మాయ మిమ్మల్ని ప్రతి విషయంలోనూ మరిపింపజేస్తుంది. చాట్ పెట్టాలని, రోజంతట్లో ఎటువంటి ఆసురీ పనులు చేయకూడదని ఆత్మ కోరుకుంటుంది కూడా. కాని మాయ చాట్ పెట్టనివ్వదు. మీరు మాయ పంజాలోకొచ్చేస్తారు. లెక్కాపత్రం పెట్టాలని మనసు చెప్తుంది కూడా. వ్యాపారస్తులు ఎప్పుడూ లాభనష్టాల లెక్కాపత్రాన్ని రాస్తారు. మీదైతే చాలా పెద్ద లెక్కాపత్రము. ఇది 21 జన్మల సంపాదన. ఇందులో నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలు చాలా నిర్లక్ష్యం చేస్తారు. ఈ బాబానైతే పిల్లలైన మీరు సూక్ష్మవతనంలో, స్వర్గంలో కూడా చూస్తారు. బాబా అయితే చాలా పురుషార్థం చేస్తారు. ఆశ్చర్యపోతూ ఉంటారు కూడా. బాబా స్మృతిలోనే స్నానం చేస్తాను, భోజనం తింటాను, అయినా మర్చిపోతూ ఉంటాను, మళ్లీ స్మృతి చేయడం మొదలు పెడతాను. పెద్ద సబ్జెక్ట్ ఇదే. ఈ విషయంలో ఎటువంటి అభిప్రాయ భేదాలు తలెత్తలేవు. దేహసహితంగా దేహపు ధర్మాలన్నింటినీ వదిలేయండి అని గీతలో కూడా ఉంది. ఇక మిగిలింది ఆత్మ. దేహాన్ని మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మే పతితంగా తమో ప్రధానంగా అయ్యింది. కాని మనుషులు ఆత్మ నిర్లేపి అని అంటారు. ఆత్మే పరమాత్మ, పరమాత్మే ఆత్మ అని అనుకుంటారు. అందుకే ఆత్మకేమీ అంటుకోదని అనుకుంటారు. తమోగుణి మనుషులు శిక్షణ కూడా తమోగుణి శిక్షనే ఇస్తారు. వారు సతోగుణిగా తయారు చేయలేరు. భక్తి మార్గంలో తమోప్రధానంగా అవ్వాల్సి ఉంటుంది. ప్రతి వస్తువు మొదట సతోప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత రజో తమోలలోకి వస్తుంది. కన్స్ట్రక్షన్ మరియు డిస్ట్రక్షన్, నిర్మాణము మరియు వినాశనము జరుగుతాయి. తండ్రి కొత్త ప్రపంచం యొక్క నిర్మాణం చేయిస్తారు. ఆ తర్వాత ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. భగవంతుడైతే కొత్త ప్రపంచాన్ని రచిస్తారు.
ఈ పాత ప్రపంచం మారి కొత్తదిగా అవుతుంది. కొత్త ప్రపంచానికి గుర్తు అయితే ఈ లక్ష్మీనారాయణులు కదా. వీరు కొత్త ప్రపంచానికి యజమానులు. త్రేతాను కూడా కొత్త ప్రపంచమని అనరు. కలియుగాన్ని పాత ప్రపంచమని, సత్యుగాన్ని కొత్త ప్రపంచమని అనడం జరుగుతుంది. ఇది కలియుగ అంతిమము మరియు సత్యయుగ ఆది యొక్క సంగమయుగము. ఎవరైనా ఎంఏ, బిఏ చదువుకుంటే వారు ఉన్నతంగా అవుతారు కదా. మీరు ఈ చదువు ద్వారా ఎంత ఉన్నతంగా అవుతారు? వీరిని ఇంత ఉన్నతంగా ఎవరు తయారు చేశారు అన్న విషయం ప్రపంచం వారికి తెలియదు. మీరిప్పుడు ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. అందరి జీవిత కథలో మీకు తెలుసు. ఇది జ్ఞానము. భక్తిలో జ్ఞానముండదు, కేవలం కర్మకాండలను నేర్పిస్తారు. భక్తి అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎంతగా వర్ణిస్తారు? చాలా అందంగా కనిపిస్తుంది. బీజంలో అందమేముంటుంది? ఇంత చిన్నని బీజం ఎంత పెద్దదిగా అవుతుంది? ఇది భక్తి యొక్క వృక్షము. ఎన్నో కర్మకాండలున్నాయి. జ్ఞానంలో ఒకే ఒక్క మాట ఉంది, మన్మనాభవ. తండ్రి అంటారు, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేయండి. ఓ పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మీరు అంటారు కూడా. రావణ రాజ్యంలో అందరూ పతితులుగా దుఃఖితులుగా ఉన్నారు. రామరాజ్యంలో అందరూ పావనంగా సుఖవంతులుగా ఉంటారు. రామరాజ్యం, రావణరాజ్యం అన్న పేర్లైతే ఉన్నాయి. రామరాజ్యం గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మీరిప్పుడు పురుషార్థం చేస్తున్నారు. 84 జన్మల రహస్యం కూడా మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు. భగవాన్ వాచ మన్మనాభవ అనైతే అంటూ ఉంటారు. కాని మీరు పూర్తి 84 జన్మలను ఎలా తీసుకున్నారు అన్నది ఎవరైనా అర్థం చేయించగలరా? ఇప్పుడు చక్రం పూర్తవుతుంది. గీతను వినిపించే వారి వద్దకు వెళ్లి వారు గీత గురించి ఏం చెప్తున్నారో వినండి. మీ బుద్ధిలోనైతే ఇప్పుడు మొత్తం జ్ఞానమంతా చుక్కా చుక్కా పడుతూ ఉన్నట్లుగా ఉంటుంది. బాబా అడుగుతారు, ఇంతకు ముందు ఎప్పుడైనా కలిశారా? అవును బాబా, కల్పకృతం కలిశాము అనంటారు. బాబా అడుగుతారు, మరియు మీరు అర్ధసహితంగా జవాబిస్తారు. అంతేకాని చిలుక వలె ఏదో అలా జవాబివ్వరు. మళ్ళీ బాబా అడుగుతారు, ఎందుకు కలిశారు? ఏం పొందారు? అప్పుడు మీరు, మేము విశ్వరాజ్యాన్ని పొందాము అని చెప్పొచ్చు. అందులో అంతా వచ్చేస్తుంది. మేము నరుని నుండి నారాయణునిగా అయ్యామని మీరంటారు కాని, విశ్వానికి యజమానులుగా అవ్వడమంటే అందులో రాజా, రాణి మరియు దైవీ వంశము అందరూ ఉంటారు. విశ్వానికి రాజా, రాణి, ప్రజలు అందరూ యజమానులుగా అవుతారు. మేమైతే నరుని నుండి నారాయణునిగా అవుతాము, తక్కువగా అవ్వము. దీనినే శుభం పలకడమని అంటారు. దీనికి తండ్రి అంటారు, సరే పిల్లలు, పూర్తి పురుషార్థం చేయండి. తమ లెక్కాపత్రాన్ని కూడా చూసుకోవాలి. ఈ పరిస్థితిలో నేను ఉన్నత పదవిని పొందగలనా లేదా? ఎంతమందికి మార్గాన్ని తెలియజేశాను? ఎంతమంది అంధులకు చేతికర్రగా అయ్యాను? ఒకవేళ సేవ చేయడం లేదంటే మేం ప్రజల్లోకి వెళ్ళిపోతామని అర్థం చేసుకోవాలి. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఇప్పుడే నేను శరీరాన్ని వదిలేస్తే ఏం పదవిని పొందుతాను? గమ్యం చాలా ఉన్నతమైనది కావున జాగ్రత్తగా ఉండాలి. చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే, మేమైతే స్మృతే చేయడం లేదు, కావునిక లెక్కాపత్రం పెట్టేం చేస్తాము? ఇలా అనుకుంటే దీనిని హార్ట్ ఫెయిల్ అవ్వడం, నిరాశకు లోనవ్వడం అని అంటారు. వారు చదువు కూడా అలాగే చదువుతారు, ధ్యాస పెట్టరు. నాకు అన్నీ తెలుసు అనుకుని కూర్చుండిపోకూడదు. అలా చేస్తే చివర్లో ఫెయిల్ అయిపోతారు. తమ కళ్యాణం చేసుకోవాలి.
లక్ష్యం ఉద్దేశమైతే ఎదురుగా ఉంది. మనం చదువుకుని అలా తయారవ్వాలి. ఇది కూడా ఆశ్చర్యం కదా. కలియుగంలోనైతే రాజ్యం లేదు. మరి సత్యుగంలో వీరికి రాజ్యం ఎక్కడి నుండొచ్చింది? అంతా చదువుపైనే ఆధారపడి ఉంది. అంతేకాని దేవతలకు మరియు అసురులకు యుద్ధం జరిగిందని, దేవతలు విజయం పొంది రాజ్యం పొందారని కాదు. ఇప్పుడు అసురులకు మరియు దేవతలకు యుద్ధమెలా జరగగలదు? అలాగే కౌరవులకు మరియు పాండవులకు కూడా యుద్ధం జరగలేదు. యుద్ధమనే విషయమే నిషేధించబడుతుంది. మొట్టమొదట ఈ మాట చెప్పండి. తండ్రి అంటున్నారు, దేహం యొక్క సంబంధాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మీరు అశరీరిగా వచ్చారు. ఇప్పుడు మళ్లీ తిరిగి వెళ్ళాలి. పవిత్రాత్మలు మాత్రమే తిరిగి వెళ్ళగలరు. తమోప్రధాన ఆత్మలు వెళ్ళలేరు. ఆత్మ రెక్కలు తెగిపోయాయి. మాయ పతితంగా చేసేసింది. తమోప్రధానంగా అయిన కారణంగా అంత దూరంలో ఉన్న ఆ పవిత్రమైన స్థానానికి వెళ్ళలేరు. ఇప్పుడు మీ ఆత్మ అంటుంది, వాస్తవానికి నేను పరంధామ నివాసిని. పాత్రను అభినయించేందుకని ఇక్కడి పంచతత్వాల బొమ్మను తీసుకున్నాను. మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారని అంటారు. ఎవరు? అక్కడికి వెళ్ళింది ఆత్మనా లేక శరీరమా? శరీరమైతే కాలిపోయింది. ఇక మిగిలింది ఆత్మ. ఆత్మ స్వర్గంలోకైతే వెళ్ళలేదు. మనుషులు ఎవరు ఏది వినిపిస్తే అది చెప్తూ ఉంటారు. భక్తి మార్గం వారు భక్తినే నేర్పించారు. ఎవరికైతే భక్తి చేస్తున్నారో వారి కర్తవ్యం గురించి ఎవరికీ తెలీదు. శివుని పూజ అన్నిటికన్నా ఉన్నతమైనదని అంటారు. ఉన్నతోన్నతమైన వారు శివుడే. వారినే స్మృతి చేయండి, స్మరించండి. మాలను కూడా ఇస్తారు. శివ శివ అని అంటూ మాలను తిప్పుతూ ఉండండి అని అంటారు. అర్థం తెలియకుండా మాలను తిప్పుతూ శివ శివ అని అంటూ ఉంటారు. గురువులు అనేక రకాల శిక్షణలను ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే ఒకటే విషయము, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని తండ్రి స్వయంగా అంటారు. శివ శివ అని నోటితో అనకూడదు. తండ్రి పేరును కొడుకు స్మరణ చేస్తాడా? ఇవన్నీ గుప్తమైన విషయాలు. మీరేం చేస్తున్నారు అనేది ఎవరికీ తెలియదు. ఎవరైతే కల్పకృతం అర్థం చేసుకున్నారో వారే అర్థం చేసుకుంటారు. కొత్త కొత్త పిల్లలు వస్తూ ఉంటారు, వృద్ధి చెందుతూ ఉంటారు. మున్ముందు డ్రామా ఏం చూపిస్తుందో దాన్ని సాక్షిగా చూడాలి. ఇలా ఇలా జరుగుతుందని మొదటే బాబా సాక్షాత్కారం చేయించరు. అలా చేస్తే ఆర్టిఫిషియల్ అయిపోతుంది. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీకు వివేకం లభిస్తుంది. భక్తి మార్గంలో వివేకం లేనివారిగా ఉండేవారు. డ్రామాలో భక్తి కూడా నిశ్చితమై ఉందని మీకు తెలుసు. మనం ఈ పాత ప్రపంచంలో ఉండేవారము కాము అని ఇప్పుడు పిల్లలైన మీరు భావిస్తారు. విద్యార్థులకు ఈ చదువు బుద్ధిలో ఉంటుంది. మీరు కూడా ముఖ్యమైన పాయింట్లను బుద్ధిలో ధారణ చేయాలి. నంబర్ 1 విషయము భగవంతుడి పరిచయము. అది పక్కా చేసిన తర్వాత ముందుకు వెళ్ళండి. లేకపోతే అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. గీత భగవానుడు శివుడు ఇది పూర్తిగా కరెక్ట్ అని ఫలానా వారు రాసి ఇచ్చారని కుమార్తెలు రాస్తారు. వారు అలా అంటారు కానీ వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు. ఒకవేళ తండ్రి వచ్చారని అర్థం చేసుకుంటే అటువంటి తండ్రిని మేం వెళ్లి కలుసుకుంటాము, వారసత్వాన్ని తీసుకుంటాము అని అనాలి. ఒక్కరికి కూడా నిశ్చయం కూర్చోదు. ఒక్కరి నుండి కూడా వెంటనే ఉత్తరం రాదు. జ్ఞానం చాలా బాగుందని రాస్తారు. కాని వాహ్, ఏ తండ్రి నుండైతే మేము ఇంత సమయం దూరంగా ఉన్నామో, భక్తి మార్గంలో ఎదురుదెబ్బలు తిన్నామో
ఇప్పుడు ఆ తండ్రి విశ్వానికి యజమానులుగా తయారు చేయడానికి వచ్చారు అని అర్థం చేసుకునేంత ధైర్యం ఉండదు. అలా ఉంటే పరిగెత్తుకుని వచ్చేవారు. మున్ముందు అటువంటి వారు వెలువడతారు. ఒకవేళ భగవంతుడు ఉన్నతోన్నతమైన వారు అని ఆ తండ్రిని గుర్తించినట్లయితే మరి వారికి చెందినవారిగా అవ్వండి కదా. వారి బుద్ధి తెరుచుకునే విధంగా వారికి అర్థం చేయించాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ ఆత్మను పావనంగా తయారు చేసుకునేందుకు సమయం తీసి స్మృతి చేసే కృషి చేయాలి. ఎటువంటి ఆసురీ పనులను ఎప్పుడూ చేయకూడదు. రెండవ పాయింట్, తమ మరియు ఇతరుల యొక్క కళ్యాణం చేయాలి. చదువును చదవాలి మరియు చదివించాలి. నాకన్నీ తెలుసు అని అనుకునేవారిగా అవ్వకూడదు. స్మృతి బలాన్ని జమ చేసుకోవాలి. వరదానము, పేరు ప్రతిష్టల యొక్క త్యాగం ద్వారా సర్వుల ప్రేమను ప్రాప్తి చేసుకునే విశ్వపు భాగ్య విధాత భవ. ఏ విధంగా బాబాను నామరూపాలకు అతీతుడు అని అన్నా కాని అందరికన్నా ఎక్కువ గాయనం ఆ తండ్రి పేరుకే ఉందో, అదేవిధంగా మీరు కూడా అల్పకాలికమైన పేరు ప్రతిష్టల నుండి అతీతంగా అయినట్లయితే సదాకాలం కొరకు సర్వులకు ప్రియమైన వారిగా స్వతహాగా అవుతారు. ఎవరైతే పేరు ప్రతిష్టల బికారీతనాన్ని త్యాగం చేస్తారో వారు విశ్వానికి భాగ్య విధాతగా అవుతారు. కర్మల ఫలమైతే స్వతహాగా మీ ముందు సంపన్న స్వరూపంలో వస్తుంది. అందుకే అల్పకాలికమైన కోరికలంటే ఏమిటో తెలియని వారిగా అవ్వండి. అపరిపక్వమైన ఫలాన్ని తినకండి. దానిని త్యాగం చేయండి. అప్పుడు భాగ్యం మీ వెనకే వస్తుంది. స్లోగన్, మీరు తండ్రి అయిన పరమాత్ముని పిల్లలు కావున బుద్ధి రూపీ పాదం సదా సింహాసనంపై ఉండాలి. అవ్యక్త సూచనలు. అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. సేవకు చెందిన ఏ ప్లాన్ అయినా తయారు చేసేటప్పుడు తయారు చేయండి, మంచిదే. దానికోసం ఆలోచించండి, మంచిదే. కానీ ఏమవుతుందో అని ఆశ్చర్యవంతులై చేయకండి. విదేహీగా సాక్షిగా అయి ఆలోచించండి, ప్లాన్ తయారు చేయండి మరియు సెకండ్లో ప్లేన్ స్థితిని తయారు చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు అవసరమైనది స్థితి. ఈ విదేహీ స్థితి పరిస్థితిని చాలా సహజంగా దాటించేస్తుంది. మేఘాలు వచ్చాయి వెళ్ళిపోయాయి అన్నట్లుగా అనిపిస్తుంది. విదేహీగా, చలించని వారిగా స్థిరంగా అయి ఆటను చూస్తున్నట్లుగా ఉంటుంది. ఓం శాంతి.